హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి దేవాల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరో ప్రాపర్టీ అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ లక్ష్మీపురం ఏరియాలో వస్తుందండి. కార్ పార్కింగ్ లేదు, గమనించాలండి. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. రింగ్ రోడ్డుకి అలాగే లక్ష్మీపురంకి మధ్యలో ఉండిద్ది అనమాట ఈ ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ అపార్ట్మెంట్లో రీసేల్ ఫ్లాట్ అండి ఇది. ఈ ఫ్లాటు ఇటు రింగ్ రోడ్ మెయిన్ రోడ్డుకి అలాగే లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి మిడిల్లో వచ్చిద్దండి. చాలా మంచి క్లాస్ లొకేషను. అలాగే రెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. ల్యాండ్ కాస్ట్ కూడా 1 lakh అబోవ్ ఉండిద్దండి. మీ అందరికి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇది ఏజ్ వచ్చేసి 22 అలాగే అబోవ్ ఉండిద్ది అనమాట. కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్రజెంట్ రెంట్కి కూడా ఉంటున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చిద్దండి, ఈస్ట్ ఫేసింగు. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 800 వరకు ఉండిద్ది అనమాట. కింద అన్డివైడెడ్ షేరు 37 గజాలు అన్డివైడెడ్ షేర్ వచ్చిద్దండి. అంటే ల్యాండ్ కాస్టే 37 లక్షల పైనే ఉందన్నమాట. ఇది ఓనర్ గారు ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 36 lakhs చెప్తున్నారండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది. జస్ట్ ఒక 50,000 రేట్గా ఉండిద్ది అనమాట. అంతే, ఎక్కువగా పెట్టుకోవద్దండి. ఇక్కడ రెంట్ వచ్చేసి ప్రజెంట్ 12,000 వరకు రెంట్ వస్తుంది. ఈ ఏరియా ట్రాన్స్పోర్ట్కి అలాగే నిత్యావసర సరుకులకి తెచ్చుకోవటానికి చాలా దగ్గరలో ఉండిద్ది. అలాగే కాలేజీలకి, స్కూల్స్కి నియర్ బై ఉండిద్ది అనమాట. ఇది ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు. మున్సిపల్ వాటర్ అలాగే బోర్ వాటరు చాలా పుష్కలంగా వస్తాయండి. ఫ్లాట్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉండిద్ది. అలాగే పైన కూడా గమనించారు కదా, సీలింగ్ అనేది ఏమి ఉండదండి. చాలా మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోవద్దు. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. మరొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం.